ఇక్కడ డైరెక్ట్గా డబుల్ మీనింగ్స్ బూతులు మాట్లాడారు. ఏం చేస్తున్నారు మీరు? అమ్మ బయటికి రండి, మీరు అందరూ ఇప్పుడు రండి బయటికి. చూస్తే సరే అమ్మ మీరు రాకండి, చెల్లి మీరు రాకండి, తల్లి మీరు రాకండి, ఇందులో బూతులు ఉంటాయి అని మేము చెప్తాము. మేము ముందు చూడలేదు కదా, మేము అక్కడికి వెళ్ళి తీసుకుని వెళ్తాం. అరే మా నాని సినిమా రాని మా అమ్మని తీసుకెళ్తాం, బూతులు ఉంటాయి. మా చెల్లిని తీసుకెళ్తాం, బూతులు ఉంటాయి. మీకేం దరిద్రం అండి, మీకేం దౌర్భాగ్యం అండి బాబు. ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు. డైరెక్ట్గా చెప్తున్నా నాని గారు మీకే, నేచురల్ స్టార్ నాని గారికి నేనే చెప్తున్నా. ఇండస్ట్రీలో ఉన్నాడు, నేను సిగ్గుపడుతున్నాను, నేను చాలా బాధపడుతున్నాను. అది కరెక్ట్ కాదు. అసలు సెన్సార్ ఎలాగ సెన్సార్ ఇచ్చాడో కూడా నాకు అర్థం కావట్లేదు. లాస్ట్ వీకే మాట్లాడదాం అనుకున్నా, సినిమా రన్ అవుతుందని నేను మాట్లాడలేదు. సెన్సార్ సరే రైటర్ రాశాడు, యాక్టర్లు యాక్ట్ చేశారు, సెన్సార్ ఎందుకు ఇచ్చాడు? ఏ సర్టిఫికేట్ అంటే ఏమనుకుంటారు? ఏ నరుక్కోడాలో ఇలాగుంటాయి అనుకుంటారు. ఏ అంటే మరీ బుద్ధమని ఆవిడ అనుకోడు కదా. ఆ బూతులు ఏంటి, ఆ బూతుల సినిమాలు ఏంటి? కంటెంట్ చాలా బాగుంది, ఆ సినిమా కంటెంట్ నాకు చాలా బాగా నచ్చింది. దాంట్లో బూతులు ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలియాలి. ఇందులో మంచు విష్ణు గారిది, మోహన్ బాబు గారిది, అయ్యో రకరకాల డైలాగులు అన్నీ కూడా సింగల్స్లో ఉన్నాయి. బేబస్తంగా ఎంజాయ్ మాత్రం చేయొచ్చు. ఇందులో ఇందులో వల్గర్ బూతులు మరి డైరెక్ట్గానే బూతులు అయితే ఉండవు అబ్బా. అలా లేదు నీట్గా ఉంది. సినిమా సింగిల్ అయితే సింగిల్ మాత్రం నీట్గా ఉంది. బూతులు అలాంటివి ఏం లేవు, వల్గారిటీ లేదు. నేను చిరంజీవి ఫ్యాన్ అని తెలిసి కూడా నువ్వు అడుగుతున్నావు కూడా. ఎంతకంటే దరిద్రమైన ఇంకోటి ఉండదు ఆ క్వశ్చన్. డబల్ మీనింగ్ వేరు, బూతులు వేరు స్వామి. బూతులు డైరెక్ట్ నువ్వు సినిమా చూసావా? ఏం సినిమా అది? 83లో బూతులు లేవా? డైరెక్ట్ బూతులు లేవంటే నా చెప్పి నేనే కొట్టుకుంటా. ఉన్నాయా లేవా? బూతులకి డబల్ మీనింగ్కి నేను అదే అంటున్నాను. ఫ్యామిలీస్కి కూడా ఇవే అవసరమేమో అనుకుంటున్నాను. రేపొద్దున ఈరోజు నాని గారు ఇట్టు వచ్చింది, రేపొద్దున ఇంకో 10 మంది హీరోలు వస్తాయి. ఫ్యామిలీస్ కూడా డైరెక్ట్గా మాట్లాడి కూతుర్ని చెల్లెల్ని తీసుకెళ్ళి సినిమాని అలా డైలాగ్ కొన్ని చెప్తుంటారు కదా. ఆ పక్కన పిల్లలు ఉంటారు, ఏంటన్నారు అంటే ఇరమరిచి ఇది అంటున్నారు, ఇదేనమ్మా, నెక్స్ట్ మీరు ఫర్దర్గా ఏజ్ అయితే మీరు ఇదే చెయ్యాలని క్లియర్గా చెప్తారేమో. మరి నేను అరే బూతులు 100 మంది మాట్లాడి సెన్సార్ ఏం పీకుతున్నారు? అసలు వీళ్ళు సెన్సార్ డిపార్ట్మెంట్ ఎందుకు? దానికి తోడు ఏవైనా చిన్నవి ఉంటే అల్లుడ మజా సినిమా నాకు ఇప్పటికీ గుర్తుంది. ఏది బిగిని వేసుకొని చెరువులో దిగారని చెప్పి సీన్లు కట్ చేసినంత వరకు వదలలేదు. ఇక్కడ డైరెక్ట్గా డబుల్ మీనింగ్స్ బూతులు మాట్లాడారు. ఏం చేస్తున్నారు మీరు? అమ్మ బయటికి రండి, మీరు అందరూ ఇప్పుడు రండి బయటికి. అప్పుడు ఏం చేయాలంటే అన్ని సినిమాలకి సకీలా బ్యానర్స్ అని పెట్టాలి. ఆవిడ కూడా బూతులు మాట్లాడదు, రొమాన్స్ చేసింది అంతే. డైరెక్ట్ బూతులు మాట్లాడదు ఆవిడ కూడా. నేనేం చెప్తున్నానంటే దిక్కు మొక్కు లేనిది అరే బూతులు పెడితే కానీ మనకు ఒక టికెట్ కూడా తెగదరా అనుకునే దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నవాళ్ళు చేస్తే పర్లేదు. కానీ మీరు థియేటర్లో సినిమా రిలీజ్ చేస్తే మీ టికెట్లు మాకు దొరకవు. అలాంటి మీకెందుకు దౌర్భాగ్యం పడిందని మీరు బట్టలిప్పి తిరుగుకుంటారంటే నాకేం పోయింది? ఎవడో చూస్తాడు, అడుగుతా అరే ఆ సినిమాలు బూతులు ఉన్నాయంటే ఉన్నాయంటే వెళ్ళడం మానేస్తా. నువ్వు నా స్వామి నీకు అరే నీకు అన్నావు, నువ్వు నేను ఇప్పుడు ఇదే మాట్లాడతావు, నువ్వు అదే నాకు అడిగావు.